సాధారణంగా చనిపోయాక మళ్ళీ కొందరు మనుషుల్లాగా పుడతారని కొందరు నమ్ముతూ ఉంటారు. దీన్నే పునర్జన్మ అని పేర్కొంటారు. అయితే ఇది అబద్ధమని చాలామంది అంటుంటారు. కానీ గుజరాత్లోని పాలన్పూర్ జిల్లా కాసా గ్రామానికి చెందిన దక్ష అనే 4 ఏళ్ల బాలిక కథ తెలుసుకుంటే నిజమేనని అనిపిస్తుంది. ఆమె మాటలు వింటుంటే పునర్జన్మ సిద్ధాంతం అనేది ఉంది కాబోలు అనిపిస్తుంది. దక్ష పేద కుటుంబంలో పుట్టింది. ఇప్పటి వరకు స్కూలుకు కూడా వెళ్ళలేదు. కానీ ఆమె చాలా ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడుతుంది. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆమె పుట్టిన ప్రాంతంలో సాధారణంగా హిందీ మాట్లాడరు. ఆమె తన ప్రస్తుత జీవితం గురించి, భవిష్యత్ ఆశయాల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమె అంజార్ అనే ఊర్లో ఉండేదట. ఓ భూకంపంలో ఇంటి గోడ పడి మరణించానని చెప్తుంది. ఈ మాటలు విన్న ఆమె కుటుంబ సభ్యులు అలాగే ఊరి ప్రజలు షాక్కి గురయ్యారు. దేశభక్తితో సైన్యంలో చేరాలని, ఆంగ్ల మాధ్యమంలో చదువుకొని శత్రువులను ఓడించాలని దక్ష ఆశయాలు చెప్పడం, అలాగే హిందీలో మాట్లాడడం స్థానికులను ఆశ్చర్యపరిచాయి. పునర్జన్మ సాధ్యమే అని చాలామంది నమ్మకం కూడా ప్రారంభించారు. దక్ష చెప్పిన విషయాలు, ఆమె మాట్లాడే హిందీ భాష పరిజ్ఞానం చూసి ఆమె కుటుంబం మొదట చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆమె కలలకు మద్దతిస్తున్నారు. ఆమె ఆశయాలు నెరవేరుతాయని చెప్తున్నారు. ఈ కథ కాసా గ్రామాన్ని ఆకట్టుకుంటుంది. పునర్జన్మ అంటే మరణించిన తర్వాత ఆత్మ మళ్ళీ కొత్త శరీరంలో పుట్టడం అని నమ్మకం. ఇది హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, కొన్ని న్యూ ఏజ్ తత్వాలలో ఉంది. పునర్జన్మ నిజమో కాదో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం. ఇది ఒక నమ్మకమే తప్ప శాస్త్రీయంగా నిరూపించలేదు.